నేను కిడ్నాప్ అయ్యాను. ఈ సినిమాకి శ్రీకర్ బాబు గారు డైరెక్టర్. మీకు తెలుసు శ్రీకర్ బాబు గారు తెలుగు సినిమా రచనకి 100 ఏళ్లలో పడ్డ గట్టి పునాదుల్లో ఒక పునాది అయినటువంటి దివాకర్ బాబు గారు, ది ఫేమస్ రైటరు, హంబుల్ రైటరు, గ్రేట్ రైటరు. దివాకర్ బాబు గారి కుమారుడే శ్రీకర్ బాబు గారు. ఓ పెద్ద రచయిత కొడుకు డైరెక్ట్ చేస్తూ నాకు ఇందులో ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు మీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇది బ్యాక్గ్రౌండ్లో ఒక కిడ్నాప్ డ్రామా లాగా కథ స్టార్ట్ అవుతుంది. చాలా సినిమాలు వచ్చినాయి అంతకుముందు. ఇది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్లో హీరో హీరోయిన్ కిడ్నాప్ చేయటం, దాని మీద కథ రావటం, అటు చాలా సినిమాలు వచ్చినాయి. ఇది మన రామ్ గోపాల్ నాగేశ్వరరావు డైరెక్టర్ గారి మనీ ఇలాంటి కథలు. ఇందులో కిడ్నాప్ డ్రామా ఉంది. బట్ ఏంటంటే అంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినాయో కిడ్నాప్ డ్రామాలు, దానికి ఏమాత్రం పోలికలు లేకుండా, అసలు ఆ ఛాయలు కూడా లేకుండా, డైరెక్ట్గా లేకుండా ఇండైరెక్ట్గా లేకుండా ఒక ఇంట్రెస్టింగ్ కిడ్నాప్ డ్రామా ఉండింది. అది నా మీద ఉంది. ఆ కిడ్నాప్ డ్రామా దానిలో కిడ్నాప్ అవుతారు కదా, నేను కిడ్నాప్ అవుతా, ఎవరిన టచ్ చేయకుండా, ఎవరిన తీసుకెళ్లకుండా నేను కిడ్నాప్ అవుతుంటాను. అదేంటనేది మీరు విజువల్గా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటి మంచి వేషం నాకు శ్రీకర్ బాబు గారు ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ మధురం మూవీ క్రియేషన్స్. నేను ఫస్ట్ ఫిల్ము తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాసింది పిఏపి, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావు గారు. నేను సినిమా రాసి ఫైల్ వచ్చిన తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేసి, ఏమయ్యా నీ డబ్బులు బిరువాలు ఉండి, నీ డబ్బులు వెయిట్ చేయాలి, డబ్బులు మా బిరువాలు పెట్టుకొని వచ్చి తీసుకెళ్ళిపో అని పిలిచి అలా డబ్బులు. మళ్ళా ఈ సినిమాగా నేను చూస్తున్నా. నేను సినిమా ఇంకా ఫినిష్ చేయకముందే, నా వేషం అవ్వకముందే, స్టార్ట్ అవ్వకముందే నా డబ్బులు మొత్తం ఇచ్చేశారు. అంత క్యాలిక్యులేటెడ్గా, అంత టైం టేబుల్ వేసుకొని సినిమా తీస్తున్నారు. అది చెప్పే ఉద్దేశం. ఇలాంటి ప్రొడ్యూసర్సు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఏంటంటే మళ్ళా 10 మంది కొత్త డైరెక్టర్లు వస్తారు, ఒక 100 మంది దాకా ఈ కంపెనీలో బతుకుతారు. అందుకే ఇలాంటి ప్రొడ్యూసరు తీసే సినిమాలు ఆడితే, వీళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ కూడా చాలా అదనం బలానికి చేకూరుతుందని మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగాలను కోరుకుంటూ